परमेश्वर देवता श्री परमेश्वर देवता प्रीत्यर्थम महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी महिषासुरमर्दिनी देवी संपूर्ण अनुग्रह प्रसाद इत्यर्थम अस्मिन् देशे समस्त भक्तजनानां आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं यजमानस्य गोत्रोद्भवस्य समस्त मनस्सङ्कल्पसिद्ध्यर्थं चपनैनं मम पूजा द्रव्याणि समर्पयामि। ओम श्री महागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। ओम गणानां गणपतिं महामहे कविं कवीनापमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिविश्वेदसादनं शुक्लाम्बरधरं विष्णुं शुक्लवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आननपद्मार्कं गजाननमहर्निशं एकदन्तं वज्रानामि एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गजरजापवासाङ्कुशां विशेषजनमोहिं मरणमालभ्य विशाम्बरां जपाकुसुमभासुरं जपविदो स्मरेण वासुदाय नमः वासुदाय नमः। भवत समस्तदेववनितां लौकिकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध विभवत् ब्रह्मेन्द्र गङ्गाधरां महेश्वरः ललिता परमेश्वरी महिषासुरमर्दिनी देवतायै नमः। सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं मनस्सङ्कल्पदा आत्मनमस्कारान् समर्पयामि। ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర। ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే పాకిస్తాను ఉగ్రవాద సంస్థలు చేస్తున్నటువంటి దాడులను తిప్పగొట్టే ప్రక్రియలో పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం ఏర్పడేటువంటి వాతావరణం వచ్చి మరి గత కొన్ని రోజులుగా ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంది। మరి బార్డర్లో 140 కోట్ల మంది ప్రజల కోసం బార్డర్లో సైనికులు మరి దేశానికి రక్షించేటువంటి రక్షకులుగా బార్డర్లో ఉండి మరి యుద్ధం చేస్తూ ఉన్నారు। అనేకమైనటువంటి ఉగ్రవాద సంస్థలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పగొడుతూ మరి అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, గడ్కరీ గారు మరి ఈ రోజున దేశానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా సైన్యం ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరులు కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలని మట్టిపెట్టే దిశగా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని తుడిచివేయాలన్నటువంటి దాంతో ఉగ్రవాదు సంస్థలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అరాజకీయాలు, దాడులు, అమాయక ప్రజల్ని బలుకునేటువంటి కార్యక్రమాన్ని మట్టిపెట్టే దిశగా ఈ రోజున భారతదేశం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజున భారత సైన్యం ఏదైతే బార్డర్లు ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలని బలిగా పెట్టి సైన్యం ఈ యొక్క భారతదేశ ప్రజల కోసం అనుక్షణం కూడా పోరాటం చేస్తామని వారు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, పౌరులు ఎవరో కూడా ఇందులో ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, శాంతియుతమైనటువంటి మార్గంలో చర్చల ద్వారా ఈ యొక్క యుద్ధానికి పులి స్టాప్ పడాలని చెప్పేసి ఆ యొక్క పాకిస్తాను ప్రధానికి కానీ పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సైనికులకి ఆ యొక్క పరమేశ్వరుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మరి మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఈరోజున అనేకమైనటువంటి దేవాలయాల్లో రేపు మంగళవారం ఉదయమే అనేకమైనటువంటి దేవాలయాలకి మా శాసనసభ్యులు మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఒక బస్సు మీద అక్కడ తీసుకెళ్ళి ఏదైతే సోమమలై
తంజా దగ్గర సోమమలకి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం గుడికి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా పళనికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు వారి యొక్క సారథ్యంలో బస్సులో పళనికి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తిరుచెందూరు ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు గారి సారథ్యంలో ఒక బస్సుని అక్కడ ప్రజలు తీసుకెళ్ళి అక్కడ పూజలు జరిపించి ఈ దేశానికి కానీ దేశంలో ఉన్నటువంటి పౌరులకు కానీ ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, అటువైపు పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రాణ నష్టం జరగకూడదు, ఏదైతే ఉగ్రవాద సంస్థలు మాత్రమే మట్టి పెట్టాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఆ పరమేశ్వరుడు పూర్తిగా ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈ దేశ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి నష్టం కలగకుండా ఉండాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి దేవాలయాల్లో దాదాపు 10 మంది శాసనసభ్యుల్ని ఆయా ఏరియాల నుంచి ఇతర స్టేట్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లోకి రేపు మంగళవారం పొద్దున్నే అక్కడ దర్శనం చేసుకుని అక్కడ పూజలు జరిపించి ఈ దేశానికి కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ దేశం కోసం నిరంతరం ప్రాణం ఒడ్డి పోరాడుతున్నటువంటి సైనికులకి ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకూడదని చేస్తున్నటువంటి దాంట్లో ప్రక్రియ కానీ ఈ రోజున ఏలూరులో శ్రీ రాజరాజేశ్వరి మహిషాసురమర్దిని దేవాలయంలో ఈ రోజున ఈ పూజా కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు మహిళలు అందరూ కలిసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.